హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మధులాగా మేలు ముసుగు వేసుకొని నటిస్తూ ఉన్న నాగవల్లికి నిజం చెప్పేసిన హాఫ్ టికెట్. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాఫ్ టికెట్ అయితే మారు వేషంలో అయితే మధు రమ్మందని చెప్పి దేవా ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక హాఫ్ టికెట్ని చూసి, నాకు తెలుసురా, నువ్వు పొట్టిగా ఈ వేషంలో ఇక్కడ తిరుగుతున్నావని, ఆ పొట్టిగా ఉన్నది నువ్వేనని నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడు ఇక హాఫ్ టికెట్ అయితే తన ముఖానికి ఉన్న మాస్క్ని తీసేసి తన మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు. రే, మీరు వాళ్ళల్లో కలిసిపోండి. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అప్పుడు మనం ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. ముఖ్యంగా ఆ దేవాకి కానీ ఎవ్వరికి కానీ అనుమానం రాకూడదు. మీరు అందరూ కూడా కలిసిపోండి. వాళ్ళల్లో పార్టీకి వచ్చినట్టు, అలాగే మీరు కూడా రెస్టారెంట్ నుంచి వచ్చినట్టు మొత్తం కూడా కలిసిపోవాలి. అర్థమవుతుందా? ఒకవేళ ఏదైనా తేడా వస్తే నేను పారిపోతాను, అలాగే మీరు కూడా పారిపోండి అని అందరికీ కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడే అది చూసిన నాగవల్లి అయితే, వీడు పొట్టోడే కానీ గెట్టోడు, వీడి బుర్ర చాలా తెలివిగా పనిచేస్తుంది, కానీ నేను వీడికన్నా తెలివైన దాన్ని, వీడి బుర్రని నేను రామ్ కీర్తన పాడిస్తాను కదా అని అనుకుంటూ ఉంటుంది నాగవల్లి. నాగవల్లి అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది. ఇంతలో చిన్ని ఎక్కడుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ మారువేషంలో ఉన్న హాఫ్ టికెట్ అయితే చిన్ని గురించి వెతుకుతూ లోపలికైతే వస్తాడు. ఇక వచ్చిన తర్వాత ఇక హాఫ్ టికెట్ అయితే మొత్తం కూడా మధు కోసం వెతుకుతూ ఉంటాడు. మధు అయితే స్టేజ్ మీద ఉంటుంది. అందరూ కూడా మధుని పలకరిస్తూ ఉంటారు. మధు స్టేజ్ మీద ఉంది. ఎలాగైనా సరే మధుని నేను కలవాలి, నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు హాఫ్ టికెట్. తర్వాత అమ్మ మధు, ఈ చీర మార్చుకొనిరా అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడే ఇక మధు అయితే చీర మార్చుకోవడానికి ఇక గదిలోకి అయితే వెళ్తుంది. చిన్ని ఇప్పుడు చీర మార్చుకోవడానికి గదిలోకి వెళ్తుంది. ఇదే నాకు మంచి అవకాశం. చిన్ని ఉన్న గది దగ్గరికి వెళ్ళి చిన్నితో నేను మాట్లాడేస్తాను అని అనుకుంటూ లోపలికైతే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడే దేవా అయితే, ఏయ్ ఏంటి అటువైపు వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు హాఫ్ టికెట్ని. ఇక మారువేషంలో ఉన్న హాఫ్ టికెట్ అయితే, ఏం లేదు సార్, పిల్లలు ఆ పక్కకి వెళ్ళారు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వెళ్తున్నాను అని హాఫ్ టికెట్ అయితే అంటూ ఉంటాడు. అవునా, సరే అయితే అని దేవా అయితే చెప్తాడు. తర్వాత ఇక నాగవల్లి అయితే మధుని ఆ గదిలో డ్రెస్ మార్చుకోమని చెప్తుంది. ఇక ఆ గదిలో డ్రెస్ మార్చుకోమని చెప్పడంతో, ఏమైంది, మా గదిలోకి వెళ్తున్నాను కదా నేను అని అంటూ ఉంటుంది. లేదు, ఈ గదిలో కొంతమంది గెస్ట్స్ ఉన్నారు, ఆ గెస్టుల్ని మళ్ళీ నువ్వు డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది, వెళ్ళి నా గదిలోకి వెళ్ళి మార్చుకో అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడు ఇక మధు అయితే నాగవల్లి గదిలోకి వెళ్తుంది తను డ్రెస్ మార్చుకోవడానికి. తర్వాత ఇక నాగవల్లి అయితే మధు వాళ్ళ గదిలోకి వెళ్ళి అక్కడే ఉన్న మేలు ముసుగుని తీసుకొని తన మీద కప్పుకొని అలా మంచం మీద కూర్చొని ఉంటుంది. ఇంతలో ఇక హాఫ్ టికెట్ అయితే గది దగ్గరికి వస్తాడు. గది దగ్గరికి హాఫ్ టికెట్ వచ్చి, అమ్మా చిన్ని, నేను చిన్ని హాఫ్ టికెట్ని వచ్చాను, నన్ను రమ్మన్నావు కదా, వచ్చానమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే డోర్ తీసే ఉంది హాఫ్ టికెట్, లోపలికి రా అని అంటూ మధు గొంతుతో మాట్లాడుతూ ఉంటుంది నాగవల్లి. ఇక మంచం మీద కూర్చొని ముసుగు వేసుకున్న నాగవల్లిని గుర్తుపట్టలేకపోతాడు. మంచం మీద ఉంది చిన్ని అని అనుకుంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. ఇక డోర్ అయితే దగ్గరికి వేసేస్తాడు. వేసిన తర్వాత ఇంతలో ఇక మధు అయితే డ్రెస్ మార్చుకొని బయటికి వస్తుంది. డ్రెస్ మార్చుకొని బయటికి వచ్చిన మధుని చూసి అప్పుడు ఇక అక్కడికి వస్తుంది నాగవల్లి. అక్క అయితే, ఏంటి మధు, ఆ చిన్నమ్మాయి గదిలో నుంచి వస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదట ఆంటీ, ఆంటీ ఈ గదిలోనే మార్చుకోమన్నారు, అందుకని మా గదిలో ఎవరో గెస్ట్లు ఉన్నారట, అందుకని ఈ గదిలోకి వచ్చి మార్చుకుంటున్నాను అని అంటూ ఉంటుంది మధు. ఏంటి, మీ గదిలో గెస్ట్లు ఉన్నారా? నాకేమీ కనిపించలేదే, మీ డోరు వేసే ఉంది కదా, మరి గెస్ట్లు ఎలా ఉంటారు? అందరూ కిందే ఉన్నారు, మరి చిన్నమ్మాయి అలా ఎందుకు చెప్పిందో ఏంటో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటి, గెస్ట్లు ఉన్నారని ఆ గదిలోకి వెళ్ళొద్దని చెప్పారు కదా,
మళ్ళీ ఇప్పుడు ఆ గదిలో గెస్ట్లు ఎవరూ లేరని ఈవిడ గారు అంటున్నారు. మరి అసలు ఎందుకు అత్తయ్య ఆ గదిలోకి నన్ను వెళ్ళనివ్వలేదు అని అనుకుంటూ ఉంటుంది. మధు అయితే తర్వాత హాఫ్ టికెట్ అయితే వెళ్తాడు నాగవల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా చిన్ని, ఎందుకు నువ్వు ఈ ఇంటి కోడలువయ్యావు? ఆ దేవా గురించి నీకు పూర్తిగా తెలీదు. నువ్వు మ్యాడీని ప్రేమించావు, తనని ప్రపంచం అనుకున్నావు, తనని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. దాంట్లో తప్పని నేను అనడం లేదు. కానీ నువ్వు మ్యాడీని పెళ్లి చేసుకొని ఆ దేవా ఇంటికి వచ్చావు, మళ్ళీ సింహం బోల్లోకి వచ్చావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ నన్ను బాగానే చూసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది. మధులాగా నాగవల్లి అయితే, ఏంటమ్మా బాగా చూసుకునేది? వాడు రాజకీయ జీవితానికి నువ్వు మళ్ళీ అడ్డొస్తావేమో అని అలా నిన్ను కోడలుగా ఒప్పుకున్నాడు తప్ప, లేకపోతే బాలరాజు కూతురువైన నిన్ను ఎందుకు కోడలుగా ఒప్పుకుంటాడు? అసలు మీ అమ్మ నాన్న ఇలా నువ్వు నీకు దూరం అవడానికి కారణమే ఆ దేవాగాడు అని అంటూ ఉంటాడు. మా అమ్మ నాన్న దూరం అవడానికి మావయ్య ఎందుకు అడ్డవుతారు, ఆయన ఎందుకు కారణమవుతారు అని అడుగుతూ ఉంటుంది. చిన్ని అయితే, అవునమ్మా, మీ కుటుంబం అంతా చల్లా చెదరవడానికి కారణం ఆ దుర్మార్గుడే. అసలు నీకో నిజం చెప్పాలి, మ్యాడీ వాళ్ళ అమ్మని చంపింది మీ అమ్మ కాదు, ఆ దేవాగాడే చంపాడు. దానికి సాక్ష్యం మీ నాన్న బాలరాజాన్నే అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్. అది విని ఒక్కసారి నాగవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి హాఫ్ టికెట్ నువ్వు చెప్పేది? నా దగ్గర అబద్ధం చెప్తున్నావా అని అడుగుతూ ఉంటే, లేదమ్మా, ఇన్ని రోజుల నుంచి నీకు చెప్పని నిజం ఇది. మళ్ళీ నువ్వు దేవాకి ఎదురు వెళ్ళి ఏదో ఒకటి దేవాకి అడ్డు చెప్తావని, తనని ఎదిరిస్తావని, మళ్ళీ తను నిన్నేదైనా చేసేస్తాడని భయంతో ఈ నిజాన్ని చెప్పలేదు. ఆ రోజు మీ అమ్మని చంపేసింది ఆ దేవాగాడే. ఎందుకు చంపేశాడో తెలుసా? ఈ నిజం అందరికీ చెప్తుందని చంపేశాడు. అలాగే మీ నాన్నని కూడా బంధించాడు అని చెప్తూ ఉంటాడు హాఫ్ టికెట్. అదంతా విని నాగవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక నాగవల్లి షాక్ అయిపోతూ ఏమి మాట్లాడాలో కూడా తనకి అర్థం కాదు. అప్పుడే హాఫ్ టికెట్ అయితే, ఆ దుర్మార్గుడు ఆస్తి కోసం భార్యని చంపినవాడు అసలు నిన్నెలా వదులుతాడనుకుంటున్నావు? ఈ నిజం ఎవ్వరికీ తెలీదు, బాలరాజు అన్నకు మాత్రమే తెలుసు అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది నాగవల్లి. ఇక షాక్ అయిపోతూ అలా ఉండిపోతుంది. ఇంతలో ఇక హాఫ్ టికెట్ మనిషి అయితే చిన్ని దగ్గరికి వెళ్ళి, నీ కోసం అన్న వచ్చాడు హాఫ్ టికెట్ అన్న, అదిగో ఆ గదిలో ఉన్నాడు అని చెప్పడంతో అప్పుడే ఇక డౌట్ వచ్చి అక్కడికైతే వెళ్తుంది మధు. వెళ్ళిన తర్వాత డోర్ అయితే ఓపెన్ చేయంగానే హాఫ్ టికెట్ అయితే అలాగా మధుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు ఇక్కడుంటే మరి మా బెడ్ మీద ముసుగు వేసుకొని కూర్చుంది ఎవరు అని హాఫ్ టికెట్ అయితే చూస్తాడు. చూడంగానే నాగవల్లి ఉంటుంది. ఇక నాగవల్లిని చూసి వెంటనే ఇక హాఫ్ టికెట్ అయితే అక్కడి నుంచి పరిగెత్తుకొని తప్పించుకొని వెళ్ళిపోతాడు. చూసారుగా ఫ్రెండ్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.